3 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. టెల్ అవీవ్ విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వయంగా మోదీకి స్వాగతం పలికారు. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి ఇరు దేశాలు ఎల్లలులేని సహకారాన్ని అందించుకోవాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రభుత్వం ఘన స్వాగతం లభించింది. టెల్ అవీవ్లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో దిగిన మోదీకి పోప్, అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఇచ్చే ప్రోటోకాల్తో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఎదురేగి స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ మంత్రిమండలి మొత్తం విమానాశ్రయానికి తరలిరాగా సైనిక బృందాలు 2 దేశాల జాతీయ గీతాలను ఆలపించాయి. విమానాశ్రయంలోనే మాట్లాడిన నెతన్యాహు ఇజ్రాయెల్కు ప్రియమిత్ర దేశమైన భారతదేశ ప్రధాని మోదీకి నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నామని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు అమితంగా గౌరవిస్తున్నామన్న ఆయన మోదీకి ఆప్కా స్వాగత్ హై మేరా దోస్త్ అంటూ హిందీలో స్వాగతం పలికారు. భారతదేశ ప్రధాని ఇజ్రాయెల్ రాక కోసం 70 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ראש ממשלת הודו, ידידי נרנדרה מודי. My friend Prime Minister Narendra Modi, welcome to Israel. आपका स्वागत है मेरे दोस्त. आपका स्वागत है मेरे दोस्त. అనంతరం ప్రసంగించిన మోదీ ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు వివరించారు. In our path of sustained high growth and all-round development, India counts Israel amongst its important partners. The need to rely on science, technology, innovation and higher technical education to overcome our developmental challenges to common to both of us. Alongside building a partnership for shared economic prosperity, we are also cooperating to secure our societies against common threats such as terrorism. విమానాశ్రయం నుంచి ప్రఖ్యాత డాంజిగర్ పుష్పక్షేత్రాన్ని మోదీ సందర్శించారు. ఫ్లోరికల్చర్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలను తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి మోదీ అక్కడ పర్యటించారు. సుమారు 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో 1953లో ఈ క్షేత్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ క్షేత్రం 60 దేశాలకు పూల మొక్కలు, పుష్పాలను ఎగుమతి చేస్తోంది. అనంతరం నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న మోదీ సైబర్ భద్రత, నవకల్పనలు, శాస్త్ర సాంకేతిక రంగం, అంతరిక్ష విజ్ఞానం వంటి వివిధ రంగాల్లో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఉగ్రవాద నిర్మూలన సహా కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై సమాలోచనలు జరపనున్నారు.